ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పైన సిపి సజ్జనార్ సంచలన ట్వీట్ చేశారు. హరీష్ రావుకి సుప్రీంకోర్టులో స్టే రాలేదు అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందనేది అవాస్తవం. విచారణ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జనార్ ట్వీట్ చేశారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దంటూ కూడా ఆయన ఇందులో మెన్షన్ చేశారు. హరీష్ రావు విజ్ఞప్తి మేరకే విచారణకు గతంలో బ్రేక్ ఇచ్చామని, అవసరమైతే హరీష్ రావును మళ్ళీ విచారణకు పిలుస్తామని గతంలోనే ఆయనకు చెప్పామని, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు హరీష్ రావును పిలిచి విచారిస్తున్నామని, ఇప్పటికే కొంతమంది పైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశామని, ఇప్పుడు హరీష్ రావు మరోవైపు సిట్ విచారణకు హాజరైన తర్వాత ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది, ఇంకా విచారిస్తామని సజ్జనార్ ట్వీట్ చేయడంతో పాటుగా ఈ అంశాలపైన హరీష్ రావు విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి అటు సిట్కి సవాల్ చేశాడు. అంతా సొల్లు, ఇదంతా ఏం లేదు, అంతా కూడా ఎంత డొల్లు మాటలు, సొల్లు మాటలే తప్ప ఇట్లా పెద్దగా అడిగిన దాన్ని మళ్ళీ అడుగుతూ ఉన్నారు. గంటసేపు విచారించి బయటికి వెళ్ళి మళ్ళీ మరి సజ్జనార్తో ఫోన్ మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డితో ఫోన్ మాట్లాడుతూ తెలియదు కానీ గంటసేపు విచారించి బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడి మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏ ఒక్క ఆధారం కూడా లేదని సిట్ని అటు ప్రభుత్వాన్ని కొట్టిపారేశారు హరీష్ రావు. విచారణ వీడియోను దమ్ముంటే రిలీజ్ చేయమని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. బయటికి తప్పుడు కథనాలు లేకుంటే తప్పుడుగా నేనేదో భయపడ్డానని ఏదో చెప్పాను, రకరకాల లీకులు ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దమ్ముంటే ఆ లీకుల కంటే ముందు ఒకసారి వీడియో విడుదల చేయమని చెప్పి హరీష్ రావు సవాల్ చేయడం చూస్తాం. మనం ట్వీట్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇదే ఆ ట్వీట్, సజ్జనార్ చేసిన ట్వీట్ ఇదే. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా అటు సజ్జనార్ చెప్పిన మాట ఏంటంటే, గతంలో క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2025 పంజాగుట్ట 243 ఆఫ్ 2024 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుని 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు జరిగిన విచారణకు పిలిపించి ప్రశ్నించడం జరిగింది. అంటే నిన్న విచారణకు సంబంధించిన విషయం పైన రాసుకొచ్చారు ఆయన. ఆ తర్వాత సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున శ్రీ హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు విచారణకు ముగించి ఆయన వెళ్లేందుకు అనుమతించింది. అంటే నిన్ననే ఆయన ఇవాళ కొడుకునేదో విమాన ప్రయాణం ఉందని చెప్పడంతో వదిలేశారంట. ఈరోజు విచారణకు ముగించి ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తు సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్ళీ పిలుస్తామని తెలియజేశాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు శ్రీ హరీష్ రావు గారిని విచారించింది కేవలం 243 ఆఫ్ 24 కేసుకు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం ద్వారా వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతుంది. అంటే నిన్న హరీష్ రావు చివరిగా ఆయన తన కుమారుడు విమాన ప్రయాణం ఉందని చెప్పడంతోనే వదిలేసాము అన్న రకంగా ఇందులో మెన్షన్ చేశారు. సెకండ్ లైన్ మీరు చూడండి ఒకసారి, పీసీఆర్ సజ్జనా ట్వీట్ ప్లే చేయండి పెద్దలో. దాంట్లో ఆయన సెకండ్ పారా చూడండి, సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నదని హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని సిట్ ఈరోజు ఆయన విచారణ ముగించి ఆయనని వెళ్లేందుకు అనుమతించింది. ఆయన చెప్పారు కాబట్టి అనుమతించింది వెళ్ళడానికి, తర్వాత ఎవరిని కూడా కలవరాదని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాం, మేము ఆ రకంగా తెలియజేశాము. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తున్నాం. 243 ఆఫ్ 2024 ఆధారితంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి కేసు ఆధారితంగానే ఈ విచారణ జరుగుతుంది అని చెప్పి ఇందులో మెన్షన్ చేస్తారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాప్ చేసేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలు దర్యాప్తు జరుగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10/3/2024 నుంచి అంటే 10 మార్చ్ 2026 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపైన ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపైన ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. కావున గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శ్రీ హరీష్ రావును విచారిస్తున్నట్టు జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ విచారించకూడదని ఎటువంటి ఆదేశాలు లేవు. మేము విచారిస్తున్నాం. ఆ కేసులోనే ఆయన తన కుమారుడు ఏదో విమాన ప్రయాణం ఉందని చెప్పి వెళ్ళిపోయాడు, లేకపోతే వాళ్ళ లైన్లో లేకపోతే వదిలేసే వాళ్ళమే కాదన్నట్టుగానే అర్థమవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. సజ్జనా ట్వీట్ ఈ రకంగా ఉంది, కానీ హరీష్ రావు మాత్రం అంత సొల్లు, అక్కడ ఏం జరగలేదు,
అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగారు. గంటకు ఒకసారి బ్రేక్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతుండేవారు. సజ్జనార్తో మాట్లాడుతుండేవారా లేకపోతే రేవంత్ రెడ్డితో మాట్లాడుతుండేవారా తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఈ సంఘటనకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇంకా చర్చ జరిగే అవకాశం ఉంది. హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకొచ్చారు. అంతకంటే ముందు ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి ఆ తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. మధు, ఏంటి సజ్జనార్ ట్వీట్ ప్రకారంగా అయితే ఇంకా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఆ కేసు విషయంలోనే ఇంకా దర్యాప్తు జరుగుతుందని చెప్తూ నిన్న సిట్ అధికారులు హరీష్ రావు తన కుమారుడు ఎటో విమాన ప్రయాణం ఉంది వెళ్ళాలని చెప్పడంతోనే వెళ్ళడానికి అనుమతించామని చెప్పి సజ్జనార్ అంటున్నారు. సో సజ్జనార్ విషయంలో ఒక రకంగా ఉంది, కానీ హరీష్ రావు చెప్తున్న ఇంకోలా ఉంది. ఏది అర్థం చేసుకోవాలి? సజ్జనార్ ఉద్దేశం ఏంటి ట్వీట్ ద్వారా? ఎగ్జాక్ట్లీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు కొనసాగుతుంది. హరీష్ రావుని అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామనేటువంటిది, హరీష్ రావు కూడా సమాచారం ఇస్తామనేటువంటి సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కూడా నమ్మొద్దు, విచారణ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందనేది పూర్తిగా అవాస్తవం. దాన్ని ప్రచారం చేయొద్దు, ఎవరు నమ్మొద్దు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్తలు, తర్వాత సెలబ్రిటీస్ కొంతమందికి ఫోన్లు ట్యాప్ జరిగిపోయి ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. చిట్టు విచారణ పూర్తిగా పారదర్శకంగానే కొనసాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఇప్పటికే కొంతమంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశాము, దర్యాప్తు కొనసాగుతుంది, వారి వాంగ్మూలాలు తీసుకున్నాము, ఆడియో వీడియో తర్వాత వ్రాతపూర్వకంగా కూడా వారి దగ్గర వాంగ్మూలం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనిపైన ఎవరు నమ్మద్దు. దాంతో పాటు అసలు హరీష్ రావును బయటకు పంపిందే హరీష్ రావు రిక్వెస్ట్ మీద అనేటువంటిది సజ్జనారు సంచలన ప్రకటన చేశారు. ఆయన కుమారుడు విదేశీ ప్రయాణం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వెళ్తా ఉన్నారు కాబట్టి సమయం ఇవ్వాలి అని అడిగినందుకు మాత్రమే హరీష్ రావును త్వరగా పంపించాము, ఆయన రిక్వెస్ట్ మేరకు అనేటువంటి ఒక సంచలన విషయాన్ని సజ్జనార్ సిట్ దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి బృందానికి ఆయన హెడ్ గా ఉన్నారు. సో ఆయనే ఇది రిలీజ్ చేయడంతో ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవైపు హరీష్ రావు ఏమో లేదు క్వశ్చన్స్ తిరిగాడు గారు, గంటకోసారి బయటకు బ్రేక్ తీసుకున్నారు, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉంటే అసలు తిట్టు లేదు, లట్టు లేదు, పొట్టు లేదు అనేటువంటిది హరీష్ రావు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సందర్భంలో కావాలనే రాజకీయ వేధింపులు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బావుమరిది బొగ్గు కుంభకోణం స్కామ్స్ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే టెండర్ల విషయంలో జరిగిన అక్రమాలను బయట పెట్టినందుకు కావాలని రాత్రికి రాత్రి నాకు నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పారు, అయినా వచ్చానని హరీష్ రావు వెర్షన్ చెప్తా ఉన్నారు. కానీ సిపి సజ్జనార్ సంబంధించిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. సో హరీష్ రావు తర్వాత బీఆర్ఎస్ దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు, సజ్జనార్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. హరీష్ రావు రిక్వెస్ట్ మేరకు ఆయనను బయటికి వదిలేసినట్టుగా చెప్తా ఉన్నారు. త్వరలో మళ్ళీ హరీష్ రావుని చుట్టూ విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్, అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? హరీష్ రావు మాట్లాడిన మాటలు అర్థం చేసుకోవాలా, లేకుంటే సజ్జనార్ ఆయనకు వార్నింగ్ ఇచ్చారనుకోవాలా? అంటే తప్పుడు సంకేతం వెళ్తోంది కాబట్టి డైరెక్ట్ గా సజ్జనారే ట్వీట్ చేశారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ చిట్టు దర్యాప్తు సంబంధించినటువంటి అధికారి, కీలక అధికారి, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సజ్జనారే స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేశారు కాబట్టి మరొకసారి హరీష్ రావును పిలిచేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకొక కామెంట్ చేశారు సజ్జనార్, లోతైన దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ పైన అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. హరీష్ రావే కాదు, నెక్స్ట్ కేటీఆర్ ఇంకా కొంతమందిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. చిట్టు నోటీస్ చాలా స్పష్టమైనటువంటి నోట్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో చర్చ కొనసాగుతోంది. సో త్వరలోనే మళ్ళీ హరీష్ రావుకి మళ్ళీ తెలుస్తా ఉంది. హరీష్ రావు రిక్వెస్ట్ తోటే ఆయనను బయటికి పంపినట్టుగా ఆయన ప్రకటన జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కాకపోతే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావుకు మద్దతుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకు ఏం సంబంధం, హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి ఒక హరీష్ రావుకు మద్దతు ఆయన ప్రకటన విడుదల చేయడం పైన కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. చూడాలి టీఆర్ఎస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. రైట్, అంటే జనరల్గా మధు ఒక పొలిటికల్కి సంబంధించిన మీడియా సమావేశాల పైన లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలపైన అధికారులు జనరల్గా రియాక్ట్ అవ్వరు. అది పోలీస్ అధికారులు ఇంకా ఇతర అధికారులు అయినా కూడా. సజ్జనార్ డైరెక్ట్గా తప్పుడు సంకేతం వెళ్తోంది, ఇది కాదు వాస్తవం, ఇదే అనే రకంగా చాలా గంటాపదంగా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. సో అంటే దీన్ని బట్టి చూస్తుంటే సజ్జనార్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు అనుకోవాలా? రాజకీయ ప్రమేయాన్ని ఆయన ఎలాగైనా ఛేదించాలనే పనిలోనే ఇంకా సీరియస్గా ఉన్నారనే రకంగా సంకేతం ఇస్తున్నారా? నిన్న
నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా సజ్జనార్కి వార్నింగ్ ఇచ్చారు. దర్యాప్తు అనేటువంటిది ముఖ్యమంత్రితోటో ప్రభుత్వానికి అనుకూలంగా చేయొద్దు, ఏం జరుగుతుందో అది చూడాలనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడు అక్కడే ఉండరు, ఎప్పుడు ఇలాగే ఉండరు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరెక్కడ ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి చర్చ కొనసాగుతా ఉంది. సో సజ్జనార్ కాస్త దూకుడుగానే ఉన్నారు. ఈ సిట్టు ప్రత్యేక దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి, ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక సిట్ వేశారు. దానికి సంబంధించి అందరి దగ్గర ఒక వివరణాత్మకమైనటువంటి విచారణ చేశారు. వీడియో ఆడియో రికార్డింగ్ చేశారు. వారు మాట్లాడినటువంటి సమాచారం సేకరించారు. ఇప్పటికే డాక్యుమెంట్ ఇచ్చారు. కొంతమంది రిమాండ్కి పంపించారు, కొంతమంది పైన ఎఫ్ఐఆర్ బుక్, కొంతమంది బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతా ఉంది. సిట్కి సంబంధించి సెకండ్ లెవెల్ దర్యాప్తులో మేజర్ కీ రోల్స్ ఎవరు అనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో సజ్జనార్ కూడా కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాలేదు ఇట్లా సిట్కి సంబంధించిన విషయంలో. కాబట్టి సజ్జనార్ మాటలను బట్టి చూస్తూ ఉంటే, సజ్జనార్ ఇచ్చినటువంటి వివరణను బట్టి చూస్తూ ఉంటే మరింత లోతు దర్యాప్తు ఉండే అవకాశం ఉంది. హరీష్ రావును మళ్ళీ సిట్ పిలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా సజ్జనార్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ఒక రకంగా నిన్న సాయంత్రం హరీష్ రావు రిక్వెస్ట్ చేశారు కాబట్టే, తన కొడుకునేదో విమాన ప్రయాణం ఉందని రిక్వెస్ట్ చేశారు కాబట్టే పంపించాం, మళ్ళీ పిలుస్తామని దాంట్లో మెన్షన్ చేస్తూనే ఎలాగైనా సరే అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయించారన్న విషయం పైన నిజాలు నిగ్గు తేల్స్తామన్న రకంగా ఆయన ట్వీట్ చేశారు. సో ఏదేమైనా హరీష్ రావు బయటకు వచ్చి సొల్లు ఇదంతా డొల్లు మొత్తం ఏం లేదంతా అడిగిందానే మళ్ళీ అడుగుతున్నారు. ఈ విచారణ అక్రమంగా చేసినటువంటి విచారణ లేకపోతే కుట్రలో భాగంగా నోటీసులు ఇవ్వడమే అన్నట్టుగా హరీష్ రావు చెప్పడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది విషయంలో బొగ్గు కుంభకోణం బయట పెడుతున్నానని చెప్పి నా పైన కుట్ర పన్ని రాత్రి ఉదయాన్నే ఇలా బయట పెట్టాలని, అంతలోనే సాయంత్రానికల్లా నాకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో దాని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే నన్ను టార్గెట్ చేస్తున్నారు హరీష్ రావు మాట్లాడడం చూసాం. ఆ తర్వాత వెంటనే సజ్జనార్ ట్వీట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి కేసు విషయంలో 243/2024 ప్రకారంగానే ఆ క్రైమ్ నెంబర్ ప్రకారంగానే ఈ విచారణ జరుగుతోంది. సో ఈ విచారణ అక్కడెక్కడ కూడా సుప్రీంకోర్టు విచారించకూడదని ఆదేశించినటువంటి దాఖలా లేవు. కాబట్టి అది తప్పుడు వార్త, తప్పుగా ప్రచారం చేస్తున్నారు, తప్పుగా దీన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మా పైన మేము చేస్తున్నాం, విచారణ కొనసాగుతుంది అనే రకంగా సజ్జనార్ అన్నారు. సో ఏదేమైనా సజ్జనార్ ఇంత సీరియస్గా ఉన్నారా అనే దానికి ఈ ట్వీట్ ఒక దర్శనంగా చూడాలి. సో ఆయన ఇంత సీరియస్గా ఉన్నారు కాబట్టి తదుపరి నిజంగానే నిన్న కేటీఆర్ అన్నట్టుగా హరీష్ రావు తర్వాత కేటీఆర్, కేసీఆర్ వరకు కూడా ఈ సిట్ విచారణ వెళ్ళే అవకాశం ఉంటుందా చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఏదేమైనా సిట్ విచారణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నది వీళ్ళే అనే రకంగా రాజకీయ ప్రమేయంగా వినిపించినటువంటి పేర్లు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ల పేర్లు బయటపడతాయా? సిట్ దాన్ని ప్రూవ్ చేయగలుగుతుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ ముగ్గురే ఫోన్ ట్యాపింగ్లు చేయించారా? ఫోన్ ట్యాపింగ్లు చేయించి రాజకీయ సినీ ప్రముఖుల యొక్క ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా అటు ఆర్థికంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నా, ఇదివరకు రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తాను, ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకి ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.